నమస్తే, నేను మీ రాజశేఖర్. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం అయితే ముగిసింది. ఇక ఎమ్మెల్యే కోటా కింద 5 ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఖాళీ కాబోతున్నాయి. వాటికి కూడా 20వ తారీఖున నోటిఫికేషన్ రాబోతుంది. మరి ఎమ్మెల్యేలంతా కలిసి మరి ఏ పార్టీ నుండి ఎమ్మెల్సీలను ఎన్నుకోబోతున్నారు? అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్, మొత్తానికి 3 పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మరి ఎమ్మెల్సీ ఎవరిని ఎన్నుకోబోతున్నారు, ఇక ఎమ్మెల్యేలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనేది చూడాలి. ఇకపోతే మొత్తానికి రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నల్లో ఇరుక్కపోయినటువంటి 8 మంది ఆచూకీ లభ్యం కాకముందే రేవంత్ రెడ్డి తన ప్రచారాలు అయితే ముమ్మరంగా చేస్తూ ఉన్నాడు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ప్రచారమే కావచ్చు, ఇక లేదంటే ఇవాళ మోదీతోని మొత్తానికి భేటీ కాబోతుండట. మరి ఏ విషయం మీద మాట్లాడబోతున్నాడో, మరి టన్నల్లో ఇరుక్కపోయినటువంటి 8 మంది ఆచూకీ ఇంతవరకు ఇంకా తెలవలే. మరి వాళ్ళు ఉన్నారా లేరా, మరి ప్రభుత్వం ఇంత మొద్దు నిద్ర ఎందుకు పోతుందో అనేది మాత్రం ప్రజలు మీరే ఆలోచన చేయాలి. ఇకపోతే వార్తల్లోకి వెళ్దాం. మొత్తానికి ఇవాళ ఇంకొక విషయం ఏంటంటే దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇకపోతే ఇక్కడ మహాశివరాత్రికి ఆలయాలు మొత్తానికి ముస్తాబైపోయినాయి. ఎక్కడ చూసుకున్నా కానీ శివరాత్రి పర్వదినం సందర్భంగా శివుడి ఆలయాలు ఎక్కడ ఉన్నా కానీ మొత్తానికి పూలతోని, లైటింగ్తోని మొత్తానికి ముస్తాబైపోయినాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఇక మహాశివరాత్రిని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాలు ముస్తాబయ్యాయి. భక్తులకు ఇబ్బందులు కలగకుండా కూడా అధికారులు ఏర్పాట్లు చేశారట. ఇక జాగారాలకు వీలుగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో 27వ తేదీ వరకు కూడా మహాశివరాత్రి జాతర జరగనుంది. ఈ మహా జాతర కోసం ఇక ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఇక సుమారు 5 లక్షల మంది భక్తులు వస్తారని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో కూడా శివరాత్రి వేడుకలు నిర్వహించనున్నారు. ఇక ఇక్కడ పెద్దపట్నం వేడుక కూడా ఆకట్టుకొనుంది. ఇక కీసరగుట్టలోని కూడా రామలింగేశ్వర స్వామి దేవాలయం, ఇక భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం అట్లాగే క్షేత్రంలో మహాశివరాత్రి మహోత్సవాలకు కూడా సర్వం సిద్ధం చేశారు. మొత్తానికి రాజన్న సిరిసిల్ల జిల్లా అయినటువంటి వేములవాడలో మొత్తానికి 5 లక్షలకు పైనే భక్తులు వస్తారనేటువంటి ఆలోచనతోని అక్కడ వేములవాడ ప్రాంగణంలో ఏర్పాట్లన్నీ పూర్తి చేసినారట. భక్తులు రేపటి వరకు 27వ తారీఖు వరకు కూడా అక్కడ మహాశివరాత్రి వేడుకలు జరుగుతాయంట వేములవాడలో. ఇకపోతే సిబిఎస్ఈ, మొత్తానికి సిబిఎస్ఈ బడుల్లో తెలుగు తప్పనిసరి అంట. ఇక మొత్తానికి స్కూళ్ళల్లో సిబిఎస్ ఉండబోతుందట. ఇక రాష్ట్రంలో సెంట్రల్ సిలబస్తో నడుస్తున్నటువంటి బడుల్లోనూ 9, 10వ తరగతులకు తెలుగును కూడా రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ రూల్ అమలు కానుంది. ఇప్పటి వరకు సెంట్రల్ సిలబస్ బడుల్లో కూడా కేవలం 8వ తరగతి వరకే తెలుగు బోధిస్తున్నారు. మొత్తానికి సెంట్రల్ బడుల్లో కూడా 8వ తరగతి వరకు తెలుగు బోధిస్తున్నట. ఇప్పటి నుండి 10వ తరగతి వరకు కూడా తెలుగును రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసిందట మొత్తానికి. ఇకపోతే మార్చి 1 నుంచి ఆప్సెట్ అప్లికేషన్లు రాష్ట్రంలో మంగళవారం నుంచి ప్రారంభం కావాల్సిన తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఇక మొత్తానికి టీజీ ఎప్సెట్ దరఖాస్తుల ప్రక్రియ కూడా వాయిదా పడింది. మార్చి 1 నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ల ప్రక్రియ కూడా ఉండబోతుందట, మొదలవుతుందని కూడా ఆప్సెట్ ఇక కన్వీనర్ తెలిపినటువంటి అంశం. ఇకపోతే ఇక్కడ ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ మధ్య మొత్తానికి మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ కూడా ఏర్పాటు చేయబోతున్నామంటూ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ప్రపంచంలోని అతిపెద్ద కేంద్రంలో ఒకటిగా అభివృద్ధి చేస్తామని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రపంచంలో అతిపెద్ద కేంద్రాల్లో ఒకటిగా అభివృద్ధి చేస్తానంటుండు. ఎస్ఎల్బీసీ టన్నల్లో ఇరుక్కపోయినటువంటి 8 మంది గురించి అసలు నోరు విప్పి మాట్లాడే రేవంత్ రెడ్డి మరి ఎట్లా చర్యలు తీసుకుంటున్నాం, మరి దాని గురించి మేము ప్రయత్నం ఏం చేస్తున్నాం, మరి ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేస్తుంది, మరి ఖచ్చితంగా కాపాడుతాం అనేటువంటి భరోసా మాత్రం ఇవ్వట్లేదు. ఇక ట్రిపుల్ ఆర్ మధ్య మొత్తానికి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటు చేయబోతున్నామని చెప్తుండు. మరి ఇక ఈ హబ్లో కూడా మరికి పేదలకు న్యాయం జరుగుతుందా, ఇందులో కూడా ఏమన్నా
గల్లంతయ్యే అవకాశాలు ఉంటాయా? ఇక రేడియల్ రోడ్లతో ORR RRRను కూడా అనుసంధానిస్తామంటూ వాటికి ఇరువైపులా ఇండస్ట్రియల్ క్లస్టర్స్ను కూడా ఏర్పాటు చేస్తాం, మెగా డ్రై పోర్టును కూడా ఏర్పాటు చేసి ఏపీలోని సీ పోర్టుకు మొత్తానికి కనెక్ట్ చేస్తామని చెప్తుండు. ఇక ఫ్యూచర్ సిటీ, ఐటీ సిటీతో పాటు ఎన్నో భారీ ప్రాజెక్టులు కూడా చేపడుతున్నామంటూ ఇక బయో ఏషియా సదస్సులో రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మంగళవారం హైదరాబాద్లోని HICCలో మొత్తానికి నిర్వహించినటువంటి బయో ఏషియా సదస్సులో మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ, AI సిటీతో పాటు ఎన్నో భారీ ప్రాజెక్టులు కూడా నడిపిస్తున్నామని చెప్తుండు. ఏం ప్రాజెక్టులు నడిపిస్తున్నారు? భారీ ప్రాజెక్టులు. మొదలు పెట్టక ఒక ప్రాజెక్టు మొదలు పెడితే కుప్పగూలిపోయింది. ఇది భారీ ప్రాజెక్టులు. ఇకపోతే షుగర్ వ్యాధికి న్యాచురల్ మెడిసిన్ అంట రాష్ట్రానికి చెందినటువంటి స్టార్టప్ కంపెనీ వర్చువల్ మొత్తానికి పర్పుల్ లైఫ్ సైన్సెస్ షుగర్కు మొత్తానికి న్యాచురల్ మెడిసిన్ కూడా తయారు చేస్తున్నది. ఇక మొత్తానికి పర్పుల్ కార్ను పసుపు మెంతుల నుంచి తీసినటువంటి కాంపోనెంట్స్తో ఇక మందు తయారు చేశామని కూడా ఇది ట్రయల్స్ దశలో ఉన్నదని కూడా కంపెనీ నిర్వాహకులు తెలిపారు. మొత్తానికి షుగర్ వ్యాధికి న్యాచురల్ మెడిసిన్ తయారు కాబోతుందట. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళందరూ గమనించాలి. మొత్తానికి న్యాచురల్గా తయారు చేసినటువంటి మెడిసిన్ అందుబాటులోకి రాబోతుంది. అందులో ముఖ్యంగా వాడాల్సినటువంటి పదార్థాలు ఏంటంటే మెంతుల నుంచి కార్ను పసుపు మెంతుల నుంచి తీసినటువంటి కాంపోనెంట్స్తో మొత్తానికి మందు తయారు చేయబోతున్నారంట. ఇక నేడు మొత్తానికి రేవంత్ రెడ్డి మోదీతోని భేటీ కాబోతున్నట. మరి ఏ విషయం మీద మాట్లాడతాడు? ఢిల్లీకి వెళ్ళిన సీఎం కాంగ్రెస్ పెద్దలను కలిసే ఛాన్స్ కూడా ఉందట. ఇక ప్రధానితో మొత్తానికి బీసీ రిజర్వేషన్లు, RRR, మెట్రో ఫేజ్ ఇక 2 తదితర అంశాలపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. అనంతరం కుంభమేళకు వెళ్ళే ఛాన్స్ కూడా ఉందట. కుంభమేళ నిన్నటితోనే పూర్తయిపోయింది. మరి ఇవాళ రేవంత్ రెడ్డి కుంభమేళకు పోతాడంట. కుంభమేళకు పోయే ఛాన్స్ కూడా ఉందంట. మొత్తానికి ప్రధానితో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి RRR, మెట్రో ఫేజ్ ఈ విషయాల మీద మాట్లాడాలని పోతా ఉన్నాడట. అట్లాగే కాంగ్రెస్లో ఉన్నటువంటి పెద్దల్ని కూడా కలుస్తాడట. మరి కాంగ్రెస్లో ఉన్నటువంటి పెద్దలు రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని ఇక్కడ పెద్ద పుకార్లు జరుగుతూ ఉంది. గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి తెరబడింది. మొత్తానికి అమల్లోకి 144 సెక్షన్. ఇక పోల్ మేనేజ్మెంట్ పైన అభ్యర్థుల దృష్టి. ఇప్పటికే ఇక ప్రలోభాలకు తెర తీసినటువంటి కొందరు అభ్యర్థులు ఓటుకు 2000 నుంచి 5000 నేడు సిబ్బందికి సామాగ్రి పంపిణీ. మొత్తానికి 2000 నుంచి 5000 రూపాయలు ఇస్తున్నారట ఓటుకి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి. మొత్తానికి ఇప్పుడు 144 సెక్షన్ కూడా అమల్లోకి వచ్చేసింది. ఇక ప్రచారాలు ముగిసిపోయినాయి. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి తెరబడింది. ఇక ఇక్కడ చూస్తే 5 ఖాళీలపైనే ఎమ్మెల్యే కోటా కింద 5 ఎమ్మెల్సీ స్థానాలు ఏవైతే ఉన్నాయో మొత్తం పార్టీల దృష్టి మొత్తం వాటి మీదనే ఉన్నదట. ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ, అటు సిపిఎం ఉన్నట్టుంది. మొత్తానికి 5 ఖాళీలపైనే అందరి గురి. మార్చిలో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఖాళీ కాబోతున్నాయి. కాంగ్రెస్కు 4, బీఆర్ఎస్కు 1 దక్కే ఛాన్స్ ఉంది. ఇక కాంగ్రెస్ను ఒక్క సీటు అడుగుతున్నటువంటి సిపిఐ, ఇక ఎంఐఎం 4 పార్టీల నుంచి కూడా భారీగా ఆశావాహులు ఇక హైకమాండ్ను ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తామట. ఒక్కో ఎమ్మెల్సీకి 20 మంది ఎమ్మెల్యేలు కావాలి. మొత్తానికి ఒక్క ఎమ్మెల్సీకి 20 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వాలి. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్ని ఓట్లు కావాలనేది పద్ధతి ప్రకారం లెక్కిస్తారు. ఇక ఎన్నిక నిర్వహించాల్సినటువంటి సభ్యుల సంఖ్యను కూడా 1 కలిపి మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యలో ఇక భాగించాల్సి ఉంటుంది. వచ్చే ఫలితానికి 1 కలిపితే అదే ఎన్నికకు కావలసినటువంటి ఎమ్మెల్యేల ఓట్ల సంఖ్యగా మారుతుంది. ప్రస్తుతం అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. దీనికి 1 కలిపి 119ని దానితో భాగిస్తే 19.83 వస్తుంది. ఇక దీనికి 1 కలిపితే 20 దాటుతున్నది. ఇదే ఎమ్మెల్సీ స్థానానికి కావలసినటువంటి ఎమ్మెల్యేల ఓట్ల సంఖ్యగా గుర్తిస్తారు. ఒకవేళ పోలింగ్ అనివార్యమైతే మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్లో పాల్గొంటే ఒక్కో ఎమ్మెల్సీకి ప్రథమ ప్రాధాన్యం కింద 20 ఓట్లు రావాలి. ఇక ఆ సభ్యులు ఎవరైనా గరహాజరైతే అది ఇక తగ్గుతుంది. మొత్తానికి ఎమ్మెల్సీ క్యాండిడేట్లను ఎన్నుకునేటువంటి పద్ధతి ఆ రకంగా ఉంది. మొత్తానికి చేతనైతే దర్యాప్తు చేయండి. ఎవరు? కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి అంశం.
చాతనైతే దర్యాప్తు చేయండి, లేదంటే సిబిఐకి ఇవ్వండి. ఏది ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేసు. ఇక సర్కారుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసురుతా ఉన్నాడు. ఇక ఎవరి హయాంలో నిందితులు విదేశాలకు పారిపోయారని ప్రశ్న. విచారణ కోరిందే ఇక మేమెందుకు అడ్డుకుంటాం, ఇక సిబిఐకి అప్పగిస్తే కేసును తేల్చేస్తామని కూడా వెల్లడి చేస్తున్నటువంటి అంశం. విచారణ చేపట్టిందే మరి మేమెందుకు అడ్డుకుంటాం, చాతనైతే దర్యాప్తు చేయండి, లేదంటే సిబిఐకి ఇవ్వండి అని రాష్ట్ర ప్రభుత్వానికి కిషన్ రెడ్డి వేస్తున్నటువంటి సవాల్. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ పిల్లల కిడ్నాపింగ్ ముఠా అరెస్ట్ అయిపోయిందట. పిల్లల్ని ఎత్తుకుపోయేటువంటి కిడ్నాప్ చేసేటువంటి ముఠా మొత్తానికి అరెస్ట్ చేసిరట. గుజరాత్ నుంచి తీసుకొచ్చి తెలంగాణ పిల్లల్లో తెలంగాణ ఏపీలో అమ్మకం. ఇక ఆడపిల్లలకు 3 లక్షలు, మగబిడ్డకు 5 లక్షలు. ఇక అంతరాష్ట్ర చైల్డ్ ర్యాకెట్ ముఠా గుట్టురట్టు హైదరాబాద్లో 11 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు 4 పిల్లలను రక్షించి హోంకు తరలింపట. మొత్తానికి పిల్లల్ని ఎక్కడి నుండి, గుజరాత్ నుంచి తీసుకొచ్చి తెలంగాణ ఏపీలో అమ్ముతూ ఉన్నారట. ఒక్కో పిల్లోడికి 3 లక్షల నుండి, ఆడపిల్లకి 3 లక్షలు, మగ పిల్లోడికి 5 లక్షల రూపాయలంట. ఇక టెన్నల్లో పరిస్థితి ఏమి బాగలేదు, బాగలేదంటూ ఉత్తమ్ చెప్తా ఉన్నాడు. మొత్తానికి మీడియాతో మంత్రి మాట్లాడుతున్నటువంటి అంశాలు. టెన్నల్లో ఏం బాగలేదట. మరి ఏం బాగలేకపోతే, ఉన్నా లేకపోయినా అలా చొర్రి మరీ తీసుకొని రావాలి. వాళ్ళు ఎక్కడున్నారు అనేది వెతకాలి. అలా బురదతో నిండిపోయింది, అలా బాగలేదు, ఇట్లాంటి ముచ్చట్లు చెప్తే మరి కార్మికులు వాళ్ళ ఆచూకు ఎట్లా దొరకాలి? ప్రమాదం జరిగిన చోట చాలా క్లిష్టమైందట. ప్రమాదం జరిగినటువంటి చోటు చాలా క్లిష్టమైందట. ఇక ఎయిర్ సప్లై పైప్ లైన్ కూడా పూర్తిగా ధ్వంసమైంది. 10,000 క్యూబిక్ మీటర్ల మేర బురద, అది తీయడమే పెద్ద టాస్క్. నేటి రాత్రి వరకు కూడా కన్వేయర్ బెల్ట్ను కూడా అందుబాటులోకి తెస్తాం. లోపల చిక్కుకున్నటువంటి వారిని కాపాడేందుకు సర్వశక్తుల మొత్తానికి ఒడ్డుతున్నాం. ఇక ఎస్ఎల్బీసీని 10 ఏళ్లు పట్టించుకొని బీఆర్ఎస్ ఇక ఇప్పుడు దిగజారి ఆరోపణలు చేస్తుందని కూడా ఫైర్ అవుతున్నటువంటి అంశం. 4 రోజులుగా ఘటనా స్థలం వద్దే మంత్రులు, ఇక సహాయ చర్యలు, ఎప్పటికప్పుడు ఆఫీసర్లతో సమీక్ష. కేసీఆర్ హయాంలో మరి ఈ రకంగా ఎస్ఎల్బీసీ పనులు జరిపిస్తే ఈ రకంగా ప్రమాదం జరుగుతుందని కేసీఆర్ పసిగట్టే అసలు ఎస్ఎల్బీసీ పక్కకు పెట్టిండేమో. రేవంత్ రెడ్డి కేసీఆర్ను కాదని ఎస్ఎల్బీసీ పనులు ప్రారంభం చేద్దామనుకున్నాడు. కానీ పరీక్షలు చేయించలేదా, మరి ఏ రకంగా పనులు చేపిద్దామనుకున్నాడో మొత్తానికి ఆయనకు మెడకు ఉచ్చుబడ్డట్టు అయిపోయింది. ఇప్పుడు ఇక సుత్తితో కొట్టి 5గురిని హత్య చేసిండట మహా మేధావి. ఇక ఈయన 5గురిని హత్య చేసిండట సుత్తితోను కొట్టి. మృతుల్లో ఒకడు తమ్ముడు, ఇక ప్రేయసి, పెదనాన్న, పెద్దమ్మ, నానమ్మ, ఇక అంతా వాళ్ళ కుటుంబ సభ్యులే. సుత్తితోనే అందరిని కొట్టి చంపేసి మొత్తానికి హత్య చేసినాడట. కొద్ది గంటల్లోనే 3 చోట్ల మర్డర్ చేసినటువంటి యువకుడు. ఆపై ఎలుకల మందు తాగి పోలీసుల వద్దకు నిందితుడు. కేరళలోని తిరువనంతపురం జిల్లాలో దారుణమైనటువంటి ఘటన. 5గురిని హత్య చేసినాడంట సుత్తితో కొట్టి. మళ్ళీ పురుగుల మందు తాగి పోలీస్ స్టేషన్లో హాజరైపోయిందట. తెలివి కల్లోడు. మరి ఎందుకు చంపిండు, మరి చంపాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందో. ఇక వివరాలు ఇచ్చింది 8,422 కుటుంబాలేనట. ఇంకా 3.56 లక్షలకు గాను 2% ఫ్యామిలీలే నమోదు. మొత్తానికి కులగణలో మిస్ అయినోళ్లకు ఎల్లుండే ఆఖరు తేదీ. ఇంకా వివరాలు ఇవ్వని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. కులగణనకు సంబంధించి ఇక వివరాలు ఇవ్వలేదట. ఇక 2 రోజులలో ముగియబోతుందట కులగణనకు సంబంధించినటువంటి సర్వే. ఇంకా స్పష్టత రాలేదు. స్పష్టత వస్తుందా? ఇక రాదు. అక్కడ గల్లంతైపోయినటువంటి వారి గురించి ఇంతవరకు స్పష్టత రాలేదు. శిథిలాలు తొలగిస్తేనే ఎస్ఎల్బీసీ టన్నెల్ పైన స్పష్టత వస్తుంది. బురదను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రేపటి సాయంత్రంలోగా బురద తొలగింపు అయిపోతుంది. ఇక నేడు రంగంలోకి ఎన్జీఆర్ఐ, ఇక బీఆర్ఓ నిపుణులు, ఇక పనులు పరిశీలించిన డిప్యూటీ సీఎం బట్టి ఇక సర్వశక్తులను అడ్డుతున్నామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ సర్వశక్తుల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారట. ఇక రేవంత్ నీరో. ఇకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీకి బీఆర్ఎస్ డిమాండ్.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్న కేటీఆర్. ఇక రేపు ఎస్ఎల్బీసీ టన్నెల్కు వద్దకు బీఆర్ఎస్ ఇక కీలక ప్రకటన చేసినటువంటి హరీష్ రావు. మొత్తానికి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు పోతారేమో, రేపు మొత్తానికి పోతారేమో. ఇకపోతే ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదం పైన జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడుతూ ఒకవైపు సహాయక చర్యలను మరింత వేగవంతం కొనసాగిస్తూ జరిగిన ప్రమాదం పైన ఇక అందుకు బాధ్యులైన వారిపై విచారణ చేపట్టాలంటూ చెప్తున్నటువంటి అంశం. మొత్తానికి రైతన్న మృత్యుఘోష 48 గంటల్లో 8 మంది మృత్యువాత పడ్డారట. ఏది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఓవైపు ఎండిన పంటలు, మరోవైపు అప్పుల బాధలు, ఇక తనువు చాలిస్తున్న అన్నదాతలు, రేవంత్ సర్కార్లో భరోసా లేని బతుకులు. ఇది కథ. 48 గంటల్లోనే 8 మంది మృత్యువాత పడ్డారట. ఇక 36వసారి ఢిల్లీకి రేవంత్ రెడ్డి పోవడం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి 36వసారి ఢిల్లీకి పోవడం. మరి ఏం తెస్తుండో ఏమో, పోతా ఉన్నాడు వస్తూ ఉన్నాడు. ఇంకా సిరిసిల్ల కలెక్టర్ పైన మొత్తానికి సిఎస్కు ఫిర్యాదు చేసినారంట. ఆయన పనితీరు చక్కగా లేదు, ఆయన ప్రజల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు సరిగా లేదని మొత్తానికి సిఎస్కు ఫిర్యాదు చేసినారట. నాడు రెచ్చగొట్టిర్రు, నేడు వసూలు చేస్తున్నారు. ఇక ఎల్ఆర్ఎస్ పైన క్షమాపణ చెప్పాలంటూ హరీష్ రావు. ఇక కడియం 100 కోట్లకు అమ్ముడిపోయిండట. కడియం ఏకంగా 100 కోట్లకు అమ్ముడిపోయిండట. శ్రీహరిని రాజకీయ సమాధి చేయాలని చెప్తున్నటువంటి అంశం. రాజకీయ స్వార్థపరుడు. ఇక కేసీఆర్ను నమ్మక ద్రోహం చేసిండు. పదవి కోసం బీజేపీలోని చేరతాడు. తొందరలోనే రేవంత్కు వెన్నుపోటు. ఇక తెలంగాణ భవన్లో తాటికొండ రాజయ్య చెప్తున్నటువంటి అంశం. కడియం 100 కోట్లకు అమ్ముడుపోయిండట. 100 కోట్లకు. ఈయన రేవంత్ రెడ్డి కూడా వెన్నుపోటు పొడవడానికి వెనకాడట. త్వరలోనే బీజేపీలో కూడా చేరే అవకాశం ఉంది కడియం. ఎవరు? కడియం. ఇక తాటికొండ రాజయ్య చెప్తున్నటువంటి మాటలు ఇవి. మొత్తానికి నాడు రెచ్చగొట్టిర్రు, నేడు వసూలు చేస్తున్నారు. ఇక ఎల్ఆర్ఎస్ పైన క్షమాపణ చెప్పాలి. నాడు ప్రజల్ని రెచ్చగొట్టి మొత్తానికి ఉచితమన్నారు. నేడు 25% డిస్కౌంట్ అన్నారు. బట్టి, ఉత్తమ్, సీతక్క, కోదండరాం ఎక్కడ పోయిర్రు? కాంగ్రెస్లో రేవంత్ మిస్కౌంట్గా మిగిలిపోతారు. ఎస్ఎల్బీసీపై పచ్చి అబద్ధాలు ఆడుతున్నటువంటి ఉత్తమ్. మొత్తానికి బీఆర్ఎస్ హయాంలో 3,900 కోట్లు ఖర్చు పెట్టాం. కార్మికుల కుటుంబాల గురించి మా ఆవేదన. మీడియాతో చిట్చాట్లో మాజీ మంత్రి హరీష్ రావు. ఇక మార్చి 4 వాయిదా పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో మార్చి 4వ తారీఖు వాయిదా పడిందట. ఇక 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట.